హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాషాబాద్ వస్తుంది. చూడండి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పాత చోటే కానీ చాలా పెద్ద లొకేషన్ ఫ్రెండ్స్ ఇది. అందుకే నేను ఒక్కొక్క పక్క తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఇలాంటి రాళ్ళు అన్నీ ఉండేవి ఫ్రెండ్స్. చూడండి ఇంత చూడండి ఫ్రెండ్స్. మీరు అడ్రస్ చెప్పలేదు, కరెక్ట్గా అడ్రస్ చెప్పండి అంటున్నారు కదా. నేను కరెక్ట్గా అడ్రస్ చెప్తున్నాను, మీరు బాగా రాసుకోండి. ఎందుకంటే నాకు అదే లొకేషన్ పెట్టడం రాదు కాబట్టి నేను వీడియోలోనే మీకు అడ్రస్ చెప్తున్నాను. ఈ లొకేషన్ వచ్చేసి మీరు నెల్లూరుకి వస్తారు కదా, ఏ ఊరైనా నెల్లూరు రావాల్సిందే కదా. అంతే చూడండి ఫ్రెండ్స్, ఇలా చూడండి. నెల్లూరుకి వచ్చి కలువాయి బస్సు ఎక్కండి. కలువాయి బస్సు ఎక్కండి. సోమశిల కలువాయి బస్సు ఉంటే నెల్లూరు నుంచి మా ఊరికి బోలేడు బస్సులు ఉన్నాయి. కలువాయి బస్సు ఎక్కి మీరు కలువాయికి కూడా పోనవసరం లేదు. కండాపురం అని చెప్పండి. కండాపురం బాగా రాసుకోండి. కండాపురం అని చెప్తే ఆ చెట్లు ఉంటాయి, మర్రి చెట్లు అయ్యి అక్కడ దింపుతారు. అక్కడి నుంచి కొంచెం దూరం నడిచి వస్తే ఈ వాగు ఉంది ఫ్రెండ్స్. బాగా రాసుకున్నారు కదా. చూడండి ఈ రాళ్ళు, ఇట్లాంటి రాళ్ళు ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి కల్వాయి నుంచి నెల్లూరు నుంచి బయలుదేరి సోమశిల బస్సు ఎక్కండి. నెల్లూరుకి వస్తే మీరు సోమశిల బస్సు ఎక్కి సోమశిల లేకుండా కండాపురం బాగా వినండి. కండాపురం అని చెప్పండి. చెప్తే వాళ్ళు అక్కడ దింపేస్తారు. మర్రి చెట్లు అవి ఉండి బస్ స్టాండ్లో దింపేస్తారు. దింపేస్తే అవును మీరు కొంచెం దూరం అదే రోడ్డు, బస్సు పోయే రోడ్డే, ఆ రోడ్డే కొంచెం దూరం నడిచి వస్తే ఈ వాగు ఉంది ఫ్రెండ్స్. మీకు అడ్రస్ అర్థమైంది అనుకుంటాను. సోమశిల బస్సు ఎక్కితే మీకు ఈ అడ్రస్కి కరెక్ట్గా వచ్చేస్తారు. ఎక్కడ నడవాల్సిన పని కూడా లేదు, మీరు ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన పని కూడా లేదు. పక్కనే ఇది రోడ్డు పక్కనే కాబట్టి మీకు ఏం దిగుడు లేదు ఫ్రెండ్స్. చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద ఏరియా, ఒక్క రోజుతో ఎత్తలేము మేము. చూడండి ఇలాంటి రాళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇంత చూడండి రాళ్ళన్నీ. ఇది చూడండి చిన్నది కనపడింది, ఇంత మీకు కనిపిస్తుంది అనుకుంటాను. చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళన్నీ. ఇలాంటి రాళ్ళలో మంచి వాటిని ఏరుకొని మేము అది చెక్ చేసి చూస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఇలాంటి రాళ్ళన్నీ ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి మీకు అడ్రస్ చెప్పాను నేను, జాగ్రత్తగా రాసుకోండి. ఇది లొకేషన్ ఇదే, అడ్రస్ ఇదే కాబట్టి మీరు జాగ్రత్తగా వచ్చి చూసుకోవచ్చు. ఇక్కడే మార్చేది గిరిసేది ఏముండదు, ఎవ్వరు మీకు ఏ అబ్జెక్షన్ చెప్పరు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఎత్తుక్కోండి. పనులు మానుకొని రావద్దు ఫ్రెండ్స్. ఇక్కడ దొరికేదాకైనా ఎతకాలన్నా మనకి చేతిలో డబ్బులు కావాలి. మీరు స్టే చేయడానికి ఏం చేయడానికి ఇక్కడ లేవు. కలువాయి కన్నా పోవాలా, లేదా ఆదూరుపల్లి కన్నా పోవాలా. ఈ రెండు చోట్ల పోవాల్సిందే మీరు. చూడండి ఇలాంటి రాళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఇంకొకసారి చెప్తున్నాను. నెల్లూరుకి వచ్చి చూడండి ఫ్రెండ్స్, నెల్లూరుకి వచ్చి మీరు కలువాయి బస్సు ఎక్కండి. కలువాయి బస్సు ఎక్కితే మీకు కండాపురం అని చెప్పండి. బస్ స్టాండ్ ఆ చెట్ల కింద దింపేస్తుంది. అదే రోడ్డు పట్టుకొని కొంచెం దూరం వస్తే మీకు ఈ లొకేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇది నాకు గూగుల్ లొకేషన్ పెట్టడం రాదు ఫ్రెండ్స్.
అందుకే మీకు వివరంగా చెప్తున్నాను, బాగా రాసుకోండి. కలవాయి బస్సు నెల్లూరు నుంచి కండాపురం అని చెప్పండి. అది అందుకే మీకు గట్టిగా చెప్తున్నాను, బాగా తెలియాలని చెప్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ లొకేషను. అది చూడండి ఫ్రెండ్స్, నా వీడియో చూసి ఊరుకోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను సర్ప్రైజ్ చేస్తేనే కదా నేను కొత్త కొత్త లొకేషన్కి పోవాలి, మంచి మంచి వీడియోలు తీయడానికి బాగా నాకు సంతోషంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి చూస్తే మీరు ప్రతి రాయి డైమండే కదా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అది కానీ దీంట్లో ఎన్ని ఉన్నాయో ఎన్ని లేవో నాకైతే తెలీదు. అంటే చూడండి, అంత క్లియర్గా క్రిస్టల్గా కనపడుతుంది. ఇది ఫ్రెండ్స్, మీకు అన్నీ వివరంగా చెప్పాను, రాసుకోండి, జాగ్రత్తగా వచ్చి ఎత్తుకోండి, సరేనా? చూడండి ఫ్రెండ్స్, అంటే ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇంకా ఫ్రెండ్స్, ఇంకా చూడండి. నేను ఎక్కడ పోయినా నాకు దొరికే రాళ్ళు మాత్రమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అది అక్కడ దొరికేసింది, ఇక్కడ దొరికేసింది, నాకు దొరకని తెలీదు. కానీ మీకు అతి తొందరలోనే మీరు వచ్చినందుకు మీ కష్టానికి ఫలితంగా ఒక శుభవార్త చెప్పాలని ఉంది, చెప్తాను కూడా, ఎందుకంటే నాకు నమ్మకం ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.